పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో గాని పోదంటారు. స్పెయిన్ ప్రభుత్వాన్ని అట్లాగే ఉంది. వామపక్ష భావజాలిక ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మొరాకో నుంచి 1,00,000 మందికి పైగా చొరబాటుదారులు స్పెయిన్లోకి వస్తే ప్రజలు తిరగబడ్డారు కానీ స్పెయిన్ సైన్యం పట్టుకోలేదు, స్పెయిన్ పోలీసులు ముట్టుకోలేదు. చివరికి వాళ్ళు ఇళ్లల్లోకి చొరబడ్డారు, దాడులు చేశారు, ప్రాణాలు తీశారు. విసిగిపోయిన ప్రజలు తమంతట తామే దాడులు చేస్తే కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా 25-30 వేల మంది ఉండిపోయారు. వాళ్ళకి రెడ్ క్రాస్ భోజనాలు పెడుతోంది. స్పెయిన్ ప్రభుత్వం వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు స్పెయిన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతున్నారు. స్పెయిన్ మొత్తం దీని మీద చర్చ జరుగుతున్నా సరే నోరు మెదపట్లేదు. పైగా స్పెయిన్ యూరోపియన్ యూనియన్ ఆలోచన ధోరణి లేదంటే అమెరికా ఆలోచన ధోరణికి విరుద్ధంగా మేము సపరేటు అని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్కి గతంలోనే కుదుర్చుకున్నటువంటి ఒప్పందం 8,20,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్మ్స్ డీల్ని రద్దు చేసింది. అంటే ఆ ఆయుధాల సరఫరా ఒప్పందాన్నే రద్దు చేసుకుంది. ఇరాన్ మీదన స్పెయిన్ దాడికి వెళ్తున్నది కాబట్టి ఈ పని చేస్తున్నామని చెప్తోంది.